మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. స్పీకర్ నోటీసులపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. ఫిరాయింపులపై యాక్షన్ షురూ చేశారు. తెలంగాణ స్పీకర్ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలంటూ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పంపింది స్పీకర్ కార్యాలయం. తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే స్పీకర్ కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు స్పీకర్ పై గౌరవంతో నోటీసులకు సమాధానం ఇస్తారన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నోటీసు తీసుకోవాల్సిన బాధ్యత మా ఉంది. నా వంతు జవాబుగా నేను కూడా మా లీగల్ ఒపీనియన్ తీసుకొని దానికి జవాబిస్తాను. గద్వాల నియోజక ప్రజలు నన్ను రెండోసారిగా గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. నన్ను ఏ విధంగా వాళ్ళు గెలిపించినారో వారి కళలని ఒమ్ము చేయకుండా నా పార్టీ అభివృద్ధికి చెందడానికి నేను ఏ విధమైన గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికన్నా ఒక ఆకు ఎక్కువనే అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అన్నారు. నేను గతంలోకి వెళ్ళి ఎప్పుడూ నేను కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉండానే చెప్పిన. అభివృద్ధి కొరికి గౌరవ ముఖ్యమంత్రి కలిసిన మాట వాస్తవం. అభివృద్ధి నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరికి నేను ఒక ప్రజాప్రతినిధిగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కొరికి నేను రకరకాలుగా అందరు మంత్రులను కలవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తుంది. ఎవరైనా ఇప్పుడు మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ముఖ్యమంత్రి అంటోడు పార్టీలకు సంబంధం లేదు. మీరు అనుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి ఏదైనా మనం ప్రమాణం చేసేటప్పుడు మీరు కూడా చూసింటారు. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణం మనం ఓటు తీసుకునేటప్పుడు అన్ని రకాల వర్గాలుగా అభివృద్ధికి పాటుపడదాం, అందరికీ నిష్పక్షపాతంగా పనిచేస్తామని ఉంటుంది. దాని ప్రకారం నేను కలిసిన మాట వాస్తవం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను అంతే.